నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పచ్చి అలసందలు ఆలు కర్రీ అండి. ఈ రెండింటి కాంబినేషన్తో చేసిన కర్రీ రుచిలో మాత్రం అదిరిపోతుందండి. ఈ సీజన్లో వచ్చే పచ్చి అలసందల్ని ఖచ్చితంగా ఒక్కసారి టేస్ట్ చేయాల్సిందేనండి. మరి వీటి రెసిపీ ఎలాగో చూసేద్దామండి. దీనికోసం అలసందలన్నిటినీ ఇలా పుట్టు తీసేసి పొట్టు నుంచి గింజల్ని సపరేట్ చేసి ఇలా ఉంచుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో వీటిని బొబ్బర్లు అని అంటారు. రాయలసీమలో అయితే వీటిని అలసందలని అంటారండి. 2 పెద్ద ఆలుని పీల్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఈ మసాలా పేస్ట్ కోసం కొంచెం ఎండు కొబ్బరి, ధనియా పౌడర్, కొన్ని వెల్లుల్లి, ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం నీళ్లు వేసి ఇలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేద్దాము. స్టవ్ మీద ఈ మట్టి పాత్ర ఉంచుకొని దీనిలోకి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా ఇలా కట్ చేసుకున్నామండి. దీన్ని కూడా ఇలా వేసి వేయించాలి. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లోకి 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయాలండి. ఉల్లిపాయలు మరీ కలర్ మారేంత వరకు వేయించాల్సిన పని లేదండి, జస్ట్ మగ్గితే చాలండి. 2 టమాటాలని ఇలా నిలువుగా కట్ చేసుకొని వీటిని కూడా వేయించాలి. కాసేపు అలా వేయించిన తర్వాత దీనిలోకి సరిపడా సాల్ట్ వేసేద్దామండి. అలాగే పసుపు కూడా వేయాలి. ఇవి 2 వేసి మరి కాసేపు వేయించాలండి. దీని మీద మూత ఉంచుదామండి. మూత ఉంచడం వలన టమోటాలు తొందరగా మగ్గిపోతాయి. మరో 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. టమోటాలు, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయి ఉన్నాయండి. ఇప్పుడు వీటిలోకి మనము ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ వేసేద్దామండి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి. దీనిలోకే కాస్త కారం వేసేద్దాము. కారాన్ని కూడా ఇలా వేయించుకోవాలండి. ఇది బాగా వేగిపోయింది అనడానికి పైన ఆయిల్ అంతా తేలింటుంది చూడండి. ఇప్పుడు కడిగి ఉంచుకున్న అలసందలు, ఆలు వేసేద్దామండి. ఇవి 2 వేసి బాగా మిక్స్ చేయాలండి. మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పట్టేటట్లు ఇలా కలుపుకోవాలండి. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత ఉంచి ఉడకనివ్వాలండి. మరో 15 మినిట్స్ లోపలే మెత్తగా ఉడికిపోతాయండి. మూత తీసి చూద్దామండి. అంతా కలుపుకుందాం ఇలాగా. ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు తక్కువైతే ఇప్పుడు ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని ఇలా స్ప్రింకిల్ చేద్దామండి. ఆయిల్ అంతా పైకి తేలి అంత బాగా ఉడికిపోయిందండి అలసందలు, ఆలు. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందామండి. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి, సింపుల్ పలావ్లోకి, దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.